At what ratio does the point minus 4 comma 6 divides the line segment joining the points A minus 6 comma 10 and B 3 comma minus 3 comma అంటున్నాడు. సో ఒక లైన్ సెగ్మెంట్ ఉంది నాన్న, ఆ లైన్ సెగ్మెంట్ ని ఒక పాయింట్ అనేది ఏం చేస్తుంది, ఒక సర్టెన్ రేషియోలో డివైడ్ చేస్తుందంట. వాట్ ఈస్ దట్ రేషియో అని చెప్పేసి అడుగుతున్నాడు నాన్న. సో చూద్దాం ఒకసారి. సో ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు ఒక లైన్ సెగ్మెంట్. సో ఈ లైన్ సెగ్మెంట్ పాయింట్ ఇచ్చాడన్నా, ఏ పాయింట్ మైనస్ 6 కామా 10 అని ఇచ్చాడు, అండ్ బి పాయింట్ ఏమి ఇచ్చాడన్నా 3 కామా మైనస్ 8 అని ఇచ్చాడు. ఈ పాయింట్ ని ఈ లైన్ సెగ్మెంట్ ని ఏదో ఒక పాయింట్, ఆ పాయింట్ ఏమి ఇచ్చాడా మైనస్ 4 కామా 6 అనే పాయింట్ అంట ఒక సర్టెన్ రేషియోలో డివైడ్ చేసిందంట. అంటే ఈ డిస్టెన్స్ కి ఒక సర్టెన్ రేషియోలో డివైడ్ చేసిందని చెప్పేసి చెప్తున్నాడు. వాట్ ఈస్ దట్ రేషియో అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. మన రేషియో ఎలా తీసుకుంటారా, m అని చెప్పేసి తీసుకుంటున్నాను అంతే కదా. సో దీన్ని x1 దీన్ని y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకున్నాను. సో సెక్షన్ ఫార్ములా ఏంట్రా, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అన్న. సో ఈ రెండు పాయింట్స్ దేనికి మైనస్ 4 కామా 6 కి మనం ఈక్వల్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఒకసారి. సో m x2 అంటే ఎంత 3 ప్లస్ n x1 అంటే ఎంతన్నా మైనస్ 6 బై m ప్లస్ n అన్న, m ప్లస్ n సరేనా. సో కాబట్టి సో m y2 అంటే ఏమన్నా మైనస్ 8 అండ్ ప్లస్ n y1 అంటే 10 అన్న, 10 బై m ప్లస్ n అన్న. ఇది దేనికి ఈక్వల్ చేసుకోమన్నాడు, మైనస్ 4 కామా 6 దీనికి ఈక్వల్ చేసుకుంటే, సో రెండు ఈక్వల్ చేసుకోవడం అన్నాడు రేషియో కదా. ఈ పాయింట్ తీసుకెళ్ళి మైనస్ 4 కి ఈక్వల్ చేస్తాను రా. సో చూడండి ఒకసారి, 3m మైనస్ 6n ఈక్వల్ టు మైనస్ 4 అన్న. ఈ m ప్లస్ అనే టేబుల్ ఏమవుతుందా, మల్టిపుల్ అవుతుంది, m ప్లస్ m అన్న. 3m మైనస్ 6n ఈక్వల్ టు మైనస్ 4m మైనస్ 4n అన్న. ఈ మైనస్ 4m ఇటువైపు తీసుకొచ్చేరా, ప్లస్ 4m అవుతుందిరా. అంటే 3 ప్లస్ 4 ఏంటన్నా 7m ఈక్వల్ టు ఈ మైనస్ 6n అటువైపు అయితే ఏమవుతుంది, ప్లస్ 6n రా. అంటే మైనస్ 4m ప్లస్ 6n అన్న. అంటే 7m ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 6 అంటే ఏంట్రా 2n అన్న. సో n ఇటువైపు తీసుకొచ్చండి, 7 అటువైపు తీసుకెళ్ళిపోండి రా. సో m బై n ఈక్వల్ టు 2/7 అన్న. అంటే రేషియో ఏమొచ్చిందిరా 2:7 అని వచ్చిందన్న.